రష్యా అధ్యక్షుడు పుతిన్కి వ్యతిరేకంగా అక్కడ ప్రతిపక్ష నాయకుడైనటువంటి నావల్నీ మృతి విషప్రయోగమేనని తేల్చిన యూరప్ దేశాలు 2 ఏళ్ల క్రితం జైల్లో అనుమానాస్పద స్థితిలో అలెక్సీ నావల్నీ మృతి చెందడం, ఆ ఘటనకు సంబంధించి యూరప్ దేశాలు కీలక ప్రకటన చేసినాయి. విషప్రయోగం వల్ల ఆయన మృతి చెందాడని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో సహా పలు యూరప్ దేశాలు ఆరోపించాయి. రష్యా అధ్యక్ష కార్యాలయం ఈ దారుణానికి పాల్పడిందని సంయుక్త ప్రకటనలు ఆరోపించాయి. నావల్నీ నుంచి సేకరించిన నమూనాలో విష పదార్థాలు ఉన్నట్టు నిర్ధారణ అయిందని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశీ మంత్రులు ప్రకటించారు. సాధారణంగా దక్షిణ అమెరికా నుండి విషపూరిత కప్పల్లో ఈ విషం ఆనవాళ్లు కనిపిస్తాయని రష్యాలో ఉండవన్నారు. విపక్ష నేత మీద విష ప్రయోగానికి పాల్పడే ఉద్దేశం, అవకాశం రష్యా ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. ఆయనకు రష్యా ఓ ముప్పుగా చూసిందని ఆయన్ని, అందుకే ఈ తరహా కుట్రకు పాల్పడిందని బ్రిటన్ మంత్రి వైవెట్ కూపర్ ఆరోపించారు. రసాయన ఆయుధాల ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రష్యా మీద సంబంధిత అంతర్జాతీయ విభాగానికి కూడా కంప్లైంట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే నావల్నీ రష్యా ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి బయటపెట్టాడు. అయితే తీవ్రవాద కార్యకలాపాల అభియోగాల మీద ఆయనకి 19 ఏళ్ళు జైలు శిక్ష వేసి జైల్లో ఉన్న టైంలో 2024లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, దీని వెనక పుతిన్ హస్తం ఉంది అనే ఆరోపణలు వస్తే అప్పుడు క్రెమ్లిన్ ఖండించింది. 2020లో కూడా ఇంకోసారి విషప్రయోగం జరిగి చికిత్స తీసుకుని కోలుకున్నారు. అంతర్జాతీయ దేశాలు ఆ రోజున మద్దతు ఇచ్చినాయి. అతన్ని కాపాడిని. విషప్రయోగం వల్ల తన భర్త మరణించాడని ఆయన సతీమణి ఆల్రెడీ ఆరోపించారు.